అండి, నమస్తే. ఓషో గారి జీవిత చరిత్ర. ఓషో రసమయ జీవితంలో 12వ పార్టులో 19వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. ప్రపంచ యాత్ర. 1986 ఫిబ్రవరి 16న కొంతమంది శిష్యులతో ఓషో ప్రపంచ యాత్రకు బయలుదేరారు. వారి మొదటి మజిలీ గ్రీసు దేశంలోని క్రీట్ ద్వీపము. గ్రీస్ ప్రభుత్వం వారికి 30 రోజుల టూరిస్టు వీసా మంజూరు చేసింది. మాజీ మిస్ గ్రీస్, ఓషో శిష్యురాలు అయిన అమృత ఒక సినీ దర్శకుని భవంతిని నెల రోజులకు అద్దెకు తీసుకొంది. 3వ రోజు నుంచి భవన ప్రాంగణంలోని విశాల వృక్షఛాయలో శిష్యులకు ఉపన్యాసాలు ఇవ్వసాగారు ఓషో. వారం రోజుల కల్లా చుట్టుప్రక్కలనున్న ఐరోపా దేశాల నుంచి 500 వరకు శిష్యులు వచ్చి చేరారు. దేశ విదేశాల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు ధ్యానాన్ని గురించే కాకుండా మతాన్ని గురించి, రాజకీయాలు, డబ్బు ఆదిగా గల అనేక విషయాల గురించి ఓషో అభిప్రాయాలు అడిగేవారు. డబ్బును గురించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఓషో ఇలా చెప్పారు: నిజానికి ధనాన్ని గురించి నాకేమీ తెలియదు. నాకు బ్యాంక్ అకౌంట్ అంటూ లేనే లేదు. 30 సంవత్సరాలుగా నేను ధనాన్ని ముట్టుకొని ఎరుగను. అమెరికాలో 5 ఏళ్లు ఉన్నప్పటికీ డాలర్ నోటు ఎలా ఉంటుందో చూడలేదు. ఉనికిపైన పరిపూర్ణ విశ్వాసంతో జీవిస్తాను నేను. నా అవసరం ఉందనుకుంటే నన్ను సంరక్షించుకునే బాధ్యత కూడా ఉనికే వహిస్తుంది. లేదనుకుంటే వదిలేస్తుంది. ఉనికిని విశ్వసించని వారే ధనాన్ని, రకరకాల మూర్ఖపు విశ్వాసాలను ఆశ్రయిస్తారు. ఓషో ఇంటర్వ్యూలో చెప్పిన విషయాల్లో కొన్ని చర్చి గురించిన విమర్శలున్నాయి. ధ్యానాన్ని గురించి చెప్పిన వాటికన్నా చర్చిని గురించిన విమర్శలకు మీడియాలో ఎక్కువ ప్రాచుర్యం లభించింది. ఓషో వెళ్లిబుచ్చిన అభిప్రాయాలకు క్రీట్ ద్వీపపు ఆర్చ్ బిషప్ చాలా తీవ్రంగా స్పందించారు. భగవాన్ రజనీష్ మాట్లాడటం మాని వెంటనే క్రీట్ ద్వీపాన్ని వదిలిపోవాలని, లేకుంటే వారు, వారి శిష్యులు లోపలుండగానే వారు నివసిస్తున్న భవనాన్ని డైనమైట్తో పేల్చివేస్తామని ప్రకటించాడు ఆర్చ్ బిషప్. గ్రీస్ జాతీయులైన అమృత, ముక్త అనే ఓషో శిష్యురాళ్లు ఆర్చ్ బిషప్తో మాట్లాడేందుకు వారి ఇంటికి వెళ్లి తాము చెప్పేది కూడా వినమని ఎంత ప్రాధేయపడ్డా వినకుండా వారిని దయ్యాల కూతుళ్ళు అని అవమానించి ఇంటి గేటును మూయించారు ఆర్చ్ బిషప్. మరోవంక ఓషో శిష్యుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. ఓషో నివసిస్తున్న భవన ప్రాంగణంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. చివరకు మార్చి 5న మధ్యాహ్న విరామ సమయంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఓషో శిష్యులు తలుపులు, కిటికీలు మూసి అడ్డుకోబోగా వాటిని పగులగొట్టి లోనికి ప్రవేశించి ఓషోను చుట్టుముట్టారు. బలప్రయోగం అవసరం లేదని, తాను క్రీట్ వదిలి వెళ్లాలంటే సామాను సర్దుకునేందుకు, ప్రయాణానికి విమానం ఏర్పాటు చేసుకునేందుకు కొంత వ్యవధి కావాలని కోరారు ఓషో. పోలీస్ చీఫ్ అంగీకరించలేదు. ఆ క్షణమే తమ వెంట రావాలని ఆదేశించారు. పోలీసులు ఓషోను కారులో ఎక్కించారు. రజనీష్పురం వృత్తాంతం పునరావృతం అవుతుందేమోనని భయపడ్డారు శిష్యులు. ఓషోను ఎక్కడికి తీసుకుపోతున్నది ఎవరికీ అర్థం కాలేదు. పడవలో ఈజిప్టు పంపవచ్చునన్న వదంతి వ్యాపించింది. పోలీసులతో బేరసారాలు సాగాయి. చివరకు $25,000 లంచమిచ్చి తనకు తానుగా ఓషో తక్షణమే గ్రీస్ విడిచిపోయేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓషో ప్రసంగాలు యువతను విషతుల్యం చేస్తున్నాయన్నది వారిపైన మోపబడ్డ నేరం. 2500 సంవత్సరాల క్రితం గ్రీస్ తత్వవేత్త సోక్రటీసును కూడా ఇదే అభియోగంతో విషమిచ్చి చంపింది గ్రీస్ ప్రభుత్వం. గ్రీస్ విడిచే ముందు పత్రికల వారికి చిట్ట చివరిగా ఇలా చెప్పారు ఓషో: కేవలం ఒక వ్యక్తి, అందున 4 వారాల టూరిస్టు వీసా పైన వచ్చిన వ్యక్తి 2000 సంవత్సరాలుగా మీరు పోషించుకుంటూ వస్తున్న నీతిని, మతాన్ని నాశనం చెయ్యగలిగితే అలాంటి వాటిని కాపాడుకోవటంలో అర్థం లేదు. వాటిని నాశనం చెయ్యడమే మంచిది. స్విట్జర్లాండ్. గ్రీస్ రాజధాని ఏథెన్స్ నుంచి ఓషో బృందం జెనీవా చేరారు. కేవలం 1 రాత్రి విశ్రాంతికి అనుమతించమని అభ్యర్థించారు. ఓషో పేరు వినగానే వారి అభ్యర్థన తిరస్కరించబడింది.
ఆఖరికి ఓషో విమానం నుంచి బయటకు వచ్చేందుకు కూడా అనుమతించలేదు స్విట్జర్లాండ్ ప్రభుత్వ అధికారులు. స్వీడన్. స్విట్జర్లాండ్ నుండి స్వీడన్ వెళ్లి ఆశ్రయం కోరారు. ఎయిర్పోర్టులో ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారి ఒకరు ఓషో బృందంలోని వారందరికీ వారం రోజుల పాటు వీసాలు మంజూరు చేశాడు. తమ తరువాతి మజిలీని గురించిన ఏర్పాటు పూర్తి చేసుకునేందుకు కాస్తంత వ్యవధి దొరికినందుకు అందరూ సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పోలీసులు రంగప్రవేశం చేసి వీసాలు రద్దు చేశారు. వెంటనే స్వీడన్ విడిచి పొమ్మన్నారు. ఆ రాత్రికి ఎయిర్పోర్ట్ లాంజ్లో గడిపేందుకు అభ్యంతరం పెట్టకుండా మరునాడు ఉదయం ఫ్లైటుకు లండన్కు ఫస్ట్ క్లాస్ టికెట్లు కొన్నారు. నిజానికి ఓషో బృందం అద్దెకు తీసుకున్న ప్రత్యేక విమానం వారి ప్రయాణానికి ఉంది. కేవలం రాత్రికి లాంజ్లో గడపనిచ్చేందుకు మాత్రమే అందరికీ టికెట్లు కొన్నారు. అయినా లాంజ్లో ఉండేందుకు వీలు లేదన్నారు. అదేమిటని ప్రశ్నిస్తే తమకలాంటి విచక్షణాధికారాలు ఉన్నాయన్నారు. కావలిస్తే ఆ రాత్రికి వారంతా జైల్లో గడపవచ్చునన్నారు. ఐర్లాండ్. మరునాడు ఉదయం అందరూ ఐర్లాండ్ చేరారు. కొద్ది రోజులు ఐర్లాండ్లో గడిపేందుకు అనుమతి కోరారు. ఇమ్మిగ్రేషన్ అధికారి వారి పేర్లు కూడా పరిశీలించకుండా అందరికీ 21 రోజుల పాటు వీసాలు మంజూరు చేశాడు. బ్రతుకు జీవుడా అని అందరూ హోటల్కు వెళ్లి ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నారు. మరునాటి ఉదయానికల్లా పోలీసులు హోటల్లో ప్రత్యక్షమయ్యారు. వీసాలు రద్దు చేసి అందరూ తక్షణం ఐర్లాండ్ విడిచిపొమ్మని ఆదేశించారు. ఇచ్చిన వీసాలు కారణం లేకుండా రద్దు చేసి అర్ధాంతరంగా పొమ్మంటే ఎలాగని ప్రశ్నించారు ఓషో శిష్యులు. అప్పటికే వారంతా ఒక రాత్రి ఐర్లాండ్లో గడపటంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. చివరికి వారెవరూ హోటల్ దాటి బయటికి పోరాదని, బయటి నుంచి వచ్చిన వారెవరినీ కలుసుకోకూడదని ఆంక్షలు విధించి హోటల్లో రహస్యంగా ఉండేందుకు అంగీకరించారు. ఓషో బృందం 15 రోజుల పాటు ఐర్లాండ్ హోటల్లో గడిపారు. వాళ్ళు ఐర్లాండ్ విడిచిన మరునాడు ఓషో ఐర్లాండ్ అసలు రాలేదని పార్లమెంటులో ప్రకటించింది ఐర్లాండ్ ప్రభుత్వం. స్పెయిన్. ఓషో ఐర్లాండ్లో ఉన్నప్పుడే స్పెయిన్ ప్రభుత్వం వీసాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం అందింది. ఈలోగా అమెరికా, జర్మనీ ప్రభుత్వాలు అందజేసిన రహస్య సమాచారం మేరకు స్పెయిన్ ప్రభుత్వం వీసాలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ తరువాత మజిలీ ఏ దేశంలోనన్న అన్వేషణ మొదలైంది. అదే సమయంలో ఐరోపాలోని కామన్వెల్త్ దేశాల్లో ఎక్కడా ఓషోకు ఆశ్రయం ఇవ్వరాదన్న తీర్మానాన్ని ఐరోపా పార్లమెంట్ ఆమోదించింది. ఐరోపా దేశాలలో మినహాయించి మాడ్రిడ్లోని మిగిలిన రాయబార కార్యాలయాల్లో సంప్రదించగా చివరకు దక్షిణ అమెరికా దేశమైన ఉరుగ్వే ఎంబసీ వారు ఓషోకు, వారితో ఉన్న శిష్యులకు వీసాలు మంజూరు చేశారు. స్పెయిన్ నుండి ఓషో బృందం ఉరుగ్వే ప్రయాణమయ్యారు. దారిలో ఒక రాత్రి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోను, మరో రాత్రి ఆఫ్రికాలోని సెనగల్లోనూ విశ్రాంతి తీసుకొని మార్చి 21 నాటికి ఉరుగ్వే చేరారు. ఉరుగ్వే దక్షిణ అమెరికాలోని అత్యంత చిన్న దేశాలలో ఉరుగ్వే ఒకటి. 3 వారాల పాటు ఒక హోటల్లో ఉండి ఆ తరువాత ఏప్రిల్ 12న సముద్ర తీరంలో అందమైన పరిసరాలతో ఉన్న విశాల భవనంలోకి మకాం మార్చారు ఓషో బృందం. కొద్ది రోజుల్లో శిష్యులకు భవన ప్రాంగణంలోని గార్డెన్లో ప్రసంగాలివ్వసాగారు. మరో 2 వారాల కల్లా పోలీసు నిఘా మొదలైంది. ఓషో ఉరుగ్వేలో చేసిన ప్రసంగాల్లో మిస్టరీ స్కూల్ స్థాపన తన భవిష్యత్ కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటుందని చెబుతూ వచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ రావటంతో ప్రస్తుతం మనిషి సంవత్సరంలో అన్ని రోజులు పనిచేయవలసిన అవసరం లేకుండా పోయింది. వారంలో 5 రోజులు పనిచేస్తే చాలు. అలాగే సంవత్సరంలో 1-2 నెలలు సెలవు తీసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఆ సెలవు దినాల్లో తనతో మిస్టరీ స్కూల్లో గడిపి బాహ్య ప్రపంచాన్ని, బరువు బాధ్యతలను పూర్తిగా మరచి ప్రతి క్షణాన్ని ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, ఆనందిస్తూ, ధ్యానం చేస్తూ సత్యాన్వేషణలో నిజమైన విశ్రాంతి పొందవచ్చునని చెప్పేవారు ఓషో. మిస్టరీ స్కూల్లో సంవత్సరమంతా పండుగ వాతావరణమే ఉంటుంది. వచ్చేవాళ్లు వస్తుంటే వెళ్లేవాళ్లు వెళుతూ ఉంటారు. అక్కడ నేర్చుకున్న దానిని బయట ప్రపంచంలో ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తారు.
తిరిగి సేద తీరేందుకు మరింత లోతైన అన్వేషణకు అవకాశం లభించినప్పుడల్లా అక్కడికి వెళుతూనే ఉంటారు. వారి ఆలనా పాలనా చూచేందుకు నామమాత్రపు సిబ్బంది మాత్రమే ఉంటారు. ఓషో వద్ద సంవత్సరం పొడుగునా పండుగ జరుపుకునే ప్రణాళికలున్నాయి. మిస్టరీ స్కూల్ స్థాపనకు అవసరమయ్యే ధనం కూడా సమస్య కాబోదు. నిష్పక్షపాతంగా వ్యవహరించే ప్రభుత్వ విధానం, అనువైన వాతావరణం, తగిన స్థలం మాత్రం కావాలి. పూనాలోనూ రజనీష్పురంలోనూ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అయినా ప్రయత్నించడం మానలేదు. వారి శిష్యులు హాస్య, జయేష్ కాస్తంత స్థలం కొరకు ప్రపంచమంతటా గాలిస్తూనే ఉన్నారు. మారిషస్ ప్రధానమంత్రి రమ్మంటే 40 గంటల విమాన ప్రయాణం చేసి అతడిని కలిశారు. అతను 6 బిలియన్ అంటే $600 కోట్ల పరిహారం కోరాడట. ఫ్రాన్స్ $1 కోటి కావాలంది. 21 దేశాలు రజనీష్ను తమ దేశాల్లోకి అడుగుపెట్టనీయమని ప్రకటించాయి. ఓషో ప్రవేశం తమ ప్రజల నైతిక పతనానికి దారితీస్తుందన్నది ఈ దేశాలు చెప్పే సాకు. నిజానికి సూపర్ పవర్ ప్రపంచ దేశాలను ప్రలోభపెట్టి, భయపెట్టి, దుష్ప్రచారం చేసి తన దారికి తెచ్చుకున్న దాని ఫలితమిది. ఓషో నీతి నియమాలను నాశనం చేసే సాతాన్ అని, వారి శిష్యులు స్మగ్లర్స్ అని, డ్రగ్స్ రవాణా చేసేవారని, వ్యభిచారులని ప్రచారం చేసింది అమెరికా ప్రభుత్వం. భూమిపైన ఆశ్రయం లభించకపోవటంతో పెద్ద ఓడను కొని ఏ దేశానికి చెందని సముద్ర జలాల్లో నివసించాలన్న ఆలోచన కూడా వచ్చింది. దానికి సరేనన్నారు ఓషో. ఓషో దేనికి లేదు వద్దు అని చెప్పటం తాను ఒక్కసారి కూడా వినలేదంటుంది 14 ఏళ్ల పాటు వారిని వెన్నంటి ఉన్న శిష్యురాలు చేతన. హాస్య, జయేష్ ఇంగ్లాండ్ వెళ్లి నిరుపయోగంగా ఉన్న పెద్ద విమాన చోదక నౌక కొరకు విచారించారు. అక్కడి నుండి హాంకాంగ్ వెళ్లి ఒక పెద్ద ఓడను చూడటం కూడా జరిగింది. కానీ ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. ఉరుగ్వే ప్రభుత్వం ఓషోకి సంవత్సర కాలానికి మొదట్లో వీసా ఇచ్చింది. దానిని 3 సంవత్సరాలకు పొడిగిస్తామని, ఆ తరువాత పూర్తి పౌరసత్వం ఇస్తామని వాగ్దానం చేయటం జరిగింది. కానీ 3 నెలలు తిరగకుండానే అమెరికా ఒత్తిడికి తలవంచి ఓషోను వెళ్లిపొమ్మని ఆదేశించింది. నా ఆత్మసాక్షికి వ్యతిరేకంగా చేయవలసి రావటం దురదృష్టకరం. అమెరికా అధ్యక్షుడు మిమ్మల్ని బహిష్కరించమని పట్టుపట్టాడు అని చెప్పాడు ఉరుగ్వే అధ్యక్షుడు. 1986 జూన్ 19న ఓషో ఉరుగ్వే నుంచి వెళ్లిన వెంటనే అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఉరుగ్వే అధ్యక్షుడిని అమెరికాకు ఆహ్వానించి వారి స్నేహచర్యకు అభినందన సూచకంగా $36 మిలియన్ గ్రాంట్ అందజేశాడు. తాను చెప్పినట్లుగా 36 గంటల్లో ఓషోను బహిష్కరించినందుకు $36 మిలియన్ బహుమానంతో పాటు $150 మిలియన్ రుణం కూడా ప్రకటించాడు. ఓషో వీసా అర్ధాంతరంగా రద్దు చేసి పొమ్మనటం అన్యాయమని, ఉరుగ్వే ఉత్తరాది వారి ఒత్తిడులకు లొంగని స్వతంత్ర దేశమన్న తమ భ్రాంతి తొలగిపోయిందని నిరసన తెలియజేయటమే కాక, ఉరుగ్వే ప్రజలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా వేశారు. జమైకా. ఉరుగ్వే నుంచి ఓషో విమానం జమైకాలోని కింగ్స్టన్లో దిగగానే వారికి టూరిస్ట్ వీసా లభించింది. మరో 10 నిమిషాల్లో అమెరికా నౌకాదళానికి చెందిన విమానం దిగటం చూచిన వారి శిష్యులు అమెరికన్ల కంటపడకుండా తాము ఏర్పాటు చేసుకున్న భవనానికి పోయి ఆ రోజు అందరూ విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో పోలీసులు ప్రత్యక్షమై వెంటనే జమైకా ద్వీపాన్ని వదిలిపొమ్మని హెచ్చరించి వెళ్లారు. 2 గంటల తరువాత పోలీసులు మళ్ళా వచ్చి పాస్పోర్టులు అడిగి తీసుకుని వీసాలు రద్దు చేశారు. ఎక్కడికి పోవాలో తెలియదు. ప్రస్తుతం వారికి విమానం కూడా లేదు. ఒకప్పుడు ఓషోకు పైలట్గా పనిచేసిన క్లిఫ్ అద్దె విమానం కొరకు తనకు తెలిసిన విమాన కంపెనీలన్నింటికీ ఫోన్ చేశాడు. ఓషోకని చెప్పగానే అంతా సారీ అనటమే. పైగా గమ్యం తెలీదాయా. చివరికి అతి కష్టం మీద ఆ రోజు సాయంత్రానికి అమెరికాలోని కొలరాడో నుంచి విమానం తెప్పించుకునే ఏర్పాటు చేయగలిగాడు క్లిఫ్. లగేజీతో కొందరి శిష్యులు విమానాశ్రయానికి పోగా మరో 4 శిష్యులతో ఓషో విమాన రాకను గురించిన వార్త కొరకు ఎదురుచూస్తూ ఆ భవనంలోనే ఉండిపోయారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో
వారున్న భవనానికి పవర్ సప్లై కట్ చేశారు. రాత్రి 9 ప్రాంతంలో విమానం వచ్చిందని ఫోన్లో చెప్పారు. ఓషో శిష్యులతో విమానాశ్రయానికి చేరారు. చివరి మజిలీగా పోర్చుగల్ను ఎంచుకున్నారు. ఆసియా జయేష్ అప్పటికే పోర్చుగల్ రాజధాని లిస్బన్ చేరి వీసా ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే గందరగోళంలో విమానం పోర్చుగల్కు బదులు స్పెయిన్లో దిగింది. మాడ్రిడ్లో ఇంధనం నింపుకొని లిస్బన్ చేరింది ఓషో విమానం. పోర్చుగల్ వీసాలు లభించడంతో అంతా లిస్బన్లోని రిట్టి హోటల్లో బస చేశారు. ఓషో పేరు బయట పొక్కకుండా హోటల్ సిబ్బందితో సహా ఎవరూ వారిని చూడకుండా సాధ్యమైన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు శిష్యులు. కొద్ది రోజుల తరువాత ఏకాంత ప్రదేశంలోకి మకాం మార్చారు. అక్కడ కూడా తన ఉనికి బయటకు తెలియకుండా అజ్ఞాతవాసం చేశారు ఓషో. 4 వారాలకు పైగా పోర్చుగల్లో గడిపారు. పోర్చుగల్ వైబ్రేషన్స్ చాలా చిత్రంగా ఉన్నాయని, అది ధ్యానానికి అనుకూలమైన ప్రదేశం కాదని నీలం అనే శిష్యురాలికి చెప్పారట ఓషో. మిగతా దేశాల్లో జరిగినట్లే ఒకరోజు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఓషో శిష్యులు ఏదో సర్ది చెప్పగా ఆనాటికి వెళ్ళి మరునాడు మళ్ళా వచ్చారు. 24 గంటలు ఆ భవనం మీద నిఘా మొదలైంది. పోర్చుగల్లో కూడా తమ మజిలీ ముగిసే సమయం దగ్గర పడిందన్న సూచనలు కనిపించసాగాయి. ఓషో కూడా ఇండియాకు వెళ్ళిపోవాలన్న నిర్ణయానికి వచ్చారు. వారితో పాటు ఇండియా వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూచేందుకు అప్పట్లో ఇటలీలో ఉన్న భారతీయ శిష్యురాలు నీలంను పిలిపించి ఆమెతో ఇలా చెప్పారు: ఈ శరీరంలో ఉండటం చాలా బాధాకరంగా ఉంది. ఎక్కువ కాలం ఈ శరీరాన్ని ఉపయోగించలేను. అలాగని మిమ్మల్ని అందరినీ ఈ పరిస్థితుల్లో విడిచిపోలేకపోతున్నాను. నా పని ఇంకా పూర్తి కాలేదు. జూలై 28న విదేశీ శిష్యులతో కలిసి నృత్య గానాలతో గడిపారు ఓషో. తమ స్వదేశాలను, ఆప్తులను, సర్వస్వాన్ని విడిచి సంవత్సరాల తరబడి తన కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ తనతో గడిపిన వారందరినీ విడిచిపోవటం ఎంతైనా బాధాకరం. భారత ప్రభుత్వం వారందరికీ వీసాలు నిరాకరించడంతో వారితో కలిసి ఏదైనా విదేశంలో గడపవచ్చునన్న ఉద్దేశ్యంతో ప్రపంచయాత్ర ప్రారంభించారు ఓషో. కానీ ఇంతటి సువిశాల భూగోళంలో ఏ ఒక్క దేశంలోనూ తనకు ఆశ్రయం లభించకపోవటంతో వారందరినీ విడిచి తాను స్వదేశానికి ప్రయాణం కాక తప్పలేదు. 1986 జూలై 30న స్వదేశీ శిష్యులతో కలిసి ముంబై చేరారు ఓషో. ఇక్కడితో 19వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక 20వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. పూనా ఆశ్రమం 2. ప్రపంచయాత్ర అనంతరం ముంబైలోని ఒక శిష్యుని గృహంలో 5 నెలలు గడిపారు ఓషో. ప్రతిరోజు సాయంత్రం సుమారు 100 మంది శిష్యులు మాత్రమే హాజరయ్యే సమావేశాల్లో మాట్లాడేవారు. ఆ ప్రసంగాలన్నీ జ్ఞానప్రాప్తికి ఆవల అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించబడ్డాయి. క్రమంగా విదేశీ శిష్యుల సంఖ్య పెరగసాగింది. ఓషోను పంపివేయవలసిందిగా వారికి ఆశ్రయం ఇచ్చిన శిష్యునిపైన స్థానికంగా ఒత్తిడి పెరగసాగింది. ఓషో ముంబైలో ఉంటే నగర వాతావరణం కలుషితమైపోతోందని ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. 1987 జనవరి 3న రాత్రివేళ ముంబై నుంచి కారులో పూనా ఆశ్రమానికి బయలుదేరారు ఓషో. ట్రాఫిక్ రద్దీ, వాతావరణంలో వేడి తక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో రాత్రి ప్రయాణాన్ని ఎంచుకున్నారు. 4వ తేదీ తెల్లవారుజామున ఆశ్రమ ముఖద్వారంలో చలిని లెక్క చెయ్యకుండా ఆనందోత్సాహాలతో శిష్యులు వారిని ఆహ్వానించారు. 5.5 సంవత్సరాల విరామం తరువాత తిరిగి పూనా ఆశ్రమంలో అడుగుపెట్టారు ఓషో. మరో 3 గంటల తరువాత 2 పోలీసులు తిన్నగా ఓషో నిద్రిస్తున్నారని చెప్పినా వినకుండా వారి గదిలో ప్రవేశించారు. ఓషో కళ్ళు విప్పి చూశారు. సమాధానం చెప్పకుండా మీకొక నోటీస్ సర్వ్ చేసేందుకు వచ్చాం అన్నాడు పోలీస్ ఆఫీసర్. నేను ఇక్కడకు వచ్చి 3 గంటలు నిద్రించానంతే. అది నేరమా? మీరు వివాదాస్పద వ్యక్తి. మీరీ నగరంలో ఉండటం వల్ల శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని పోలీస్ కమిషనర్ భావిస్తున్నారు అంటూ నిర్లక్ష్యంగా నోటీసును
మంచం పైన పడుకొని ఉన్న ఓషో ముఖం మీదికి విసిరాడు పోలీస్ ఆఫీసర్. ఓషో దాన్ని ముక్కలుగా చించి విసిరేసి, పోయి చెప్పండి మీ పోలీస్ కమిషనర్కు అన్నారు. పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు. నిజానికి ఓషో నగర ప్రవేశం చేయకుండా అడ్డుకోవాలన్నది పోలీస్ కమిషనర్ ఉద్దేశం. కానీ ఓషో రాత్రిపూట రావటంతో పోలీసులు కంగు తిన్నారు. పోలీస్ కమిషనర్ తన ఉత్తర్వును రద్దు చేసేందుకు నిరాకరించాడు. అయితే కొన్ని షరతులకు లోబడి ఓషో పూనా ఆశ్రమంలో నివసించేందుకు అంగీకరించాడు. ఓషో ఏ మతాన్ని విమర్శించరాదని, తన ఆశ్రమంలో 100కు మించి విదేశీ శిష్యులను ఉంచరాదని, విదేశీ శిష్యులందరి పేర్లు ఎప్పటికప్పుడు పోలీసులకు తెలియజేయాలని, ఏ ఒక్కరోజు 1000 మందికి మించి సందర్శకులు ఆశ్రమ ప్రాంగణంలోకి అడుగుపెట్టరాదని, ఓషో ప్రసంగాలు వినేందుకే కాక ఏ సమయంలోనైనా ఆశ్రమ ప్రవేశానికి పోలీసులకు అధికారముంటుందని, ఇలా మొత్తం 14 షరతులు విధించబడ్డాయి. చివరకు రోజుకు ఎన్ని ధ్యాన సమావేశాలు జరపవచ్చునో, ఆ సమావేశాల సమయం ఎంతవరకు ఉండవచ్చునో కూడా వివరించాడు పోలీస్ కమిషనర్ తన ఉత్తర్వులో. ఈ ఉత్తర్వును గురించి మరునాడు ఓషో తన ప్రసంగంలో ఇలా స్పందించారు: ఇదేనా వేల మంది ఆత్మార్పణ గావించి సంపాదించిన స్వాతంత్ర్యం? ఈ ఆశ్రమం దేవుని ఆలయం. ఈ ఆలయ ప్రవేశానికి ఎవరికైనా సరే మన అనుమతి తప్పనిసరి. అలాగే ఇక్కడ ఎంతసేపు ధ్యానం చెయ్యాలో బయటి వారెవ్వరూ నిర్దేశించజాలరు. నాకు దేశాల సరిహద్దులపైన, జాతీయతపైన నమ్మకం లేదు. అందుచేత ఏ ఒక్కరూ మనకు పరదేశీయులు కారు. నేను అన్ని మతాలను విమర్శిస్తాను. ఎందుకంటే అవి అసలైన మతాలు కావు. అవి నకిలీ మతాలు. నా విమర్శ తప్పని తన తెలివితేటలతో నిరూపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ఈలోగా హిందూ ఏకతా ఆందోళన సంస్థకు చెందిన విలాస్ తూపే అనే మతోన్మాది ఓషోను శాంతిగా బ్రతకనీయమని, తమ సంస్థకు చెందిన 200 కరాటే, జూడో యోధులు ఆశ్రమాన్ని ఆక్రమించి ఓషోను బలవంతంగా తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నారని, అలా జరగకుండా ఉండాలంటే ఓషోను వెంటనే జాతీయ భద్రతా చట్టం క్రింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు. ఇదే వ్యక్తి 1980 మే నెలలో పూనా ఆశ్రమంలోనే ఓషో మీదకు చాకు విసిరి హత్యా ప్రయత్నం చేశాడన్న విషయం గమనార్హం. ప్రభుత్వం కూడా వీరికి మద్దతు తెలుపుతున్నట్లుగా అవసరమైతే ఆశ్రమాన్ని నేలమట్టం చేసేందుకు ఆశ్రమ గేటు బయట బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. పరిస్థితులు రోజురోజుకు విషమించడంతో ఆశ్రమ నిర్వాహకులకు కోర్టును ఆశ్రయించక తప్పలేదు. ఓషో శిష్యులైన కొందరు లాయర్లతో పాటు విఖ్యాత న్యాయవాది రామ్ జఠల్మాని ఓషో తరపున వాదించారు. విలాస్ తూపే ఓషో ఆశ్రమం ఉన్న కోరేగాన్ పార్క్ ఏరియాలో ప్రవేశించరాదని నిషేధం విధించబడింది. పోలీసుల వేధింపులు కూడా క్రమంగా తగ్గిపోయాయి. పూనా మేయర్ ధోలే పాటిల్ ఆశ్రమ కార్యక్రమాలకు తన మద్దతు తెలుపుతూ ఓషోకు లేఖ వ్రాశారు. నా నియోజకవర్గంలో భాగమైన 17 కోరేగాన్ పార్క్ ప్రాంతంలో ప్రస్తుతం నివసిస్తున్న ఓషో పట్ల నా పరిపూర్ణ ప్రేమ, ఆనందాలను ప్రకటిస్తున్నాను. వారు జ్ఞాని అనటంలో నాకెంతమాత్రమూ సందేహం లేదు. ప్రస్తుత సంక్షోభ సమయాల్లో మతాన్ని గురించిన వారి సాధికారిక అభిప్రాయాలు ఎంతైనా అవసరం. వారు సర్వశాస్త్ర పారంగతులే కాక ప్రస్తుత కాలపు ప్రామాణిక మర్మయోగుల్లో, ఆధ్యాత్మిక గురువుల్లో వారొకరు. వారి నడత, ప్రేమపూర్వక ప్రవర్తన ఎలాంటి చట్టపరమైన సమస్యలు గతంలో సృష్టించలేదు, ఇక ముందు సృష్టించే అవకాశమూ లేదు. వారికి ఎలాంటి నేర చరిత్ర లేదు. నిజానికి వారి ప్రబోధాలు ప్రస్తుతం దేశమంతటా నెలకొన్న సంక్షోభ వాతావరణంలో అందరూ సుఖశాంతులతో జీవించేందుకు ఎంతగానో దోహదం చేస్తాయి అని వ్రాశారు పూనా ప్రథమ పౌరుడైన మేయర్. పరిస్థితులు సానుకూలపడటంతో సంవత్సరాంతానికి ప్రతిదినము ఆశ్రమానికి వచ్చే శిష్యుల, సందర్శకుల సంఖ్య వేలకు పెరిగింది. ఓషో శిష్యులకు వీసాలు మంజూరు చేయరాదన్న ప్రభుత్వ నిర్ణయంలో సడలింపేమీ లేదు. అలాంటి వారని తెలిస్తే ముంబైలో విమానం దిగిన వెంటనే త్రిప్పి పంపిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అయినా విదేశీ సందర్శకుల సంఖ్య కూడా
గణనీయంగా పెరిగిందే గాని తగ్గలేదు. మరోవంక ఆశ్రమంలో శిష్యులకు ఓషో ఉపన్యాసాలు కొనసాగుతూనే ఉండేవి. మధ్య మధ్యలో వారు అనారోగ్యం పాలైనప్పుడు మాత్రం అంతరాయం కలిగేది. తన అనారోగ్య కారణంగా శిష్యుల ముఖాల్లో విషాదం చోటు చేసుకోవటం ఓషోకు ఇష్టముండదు. అందరూ ఆనందంగా ఉంటేనే ఆశ్రమమంతా శక్తిక్షేత్రం అవుతుంది. అందుకే తన ఆరోగ్య విషయం బయటికి తెలియరాదన్నదే ఓషో ఉద్దేశ్యం. ప్రసంగ కార్యక్రమాలు లేకుంటే తన అనారోగ్యాన్ని గురించిన ఊహాగానాలు వెల్లువెత్తుతాయనే ఉద్దేశంతో తన ఉపన్యాసాలు కొనసాగించేవారు. ఒక్కొక్కప్పుడు ఏకధాటిగా 3-4 గంటలు మాట్లాడేవారు. అంతసేపు మాట్లాడటం తన ఆరోగ్యానికి మంచిది కాదంటే ఆరిపోయే ముందు దీపం మరింత ప్రకాశవంతమవుతుందనేవారు. ఓషో ప్రసంగాల్లో శిష్యులు తమ సాధన పెంచాలన్న సూచన తరచుగా వినిపించసాగింది. ఇంతకాలంగా మీకెన్నో విషయాలు చెప్పాను. అదంతా మిమ్మల్ని సన్నద్ధం చేయటానికే. ఎన్నో బీజాలు కూడా నాటాను. అవన్నీ మొలకెత్తే సమయం ఆసన్నమైంది. మీరంతా ధైర్యంగా ఉండాలి. పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి. నా మౌనంలో, ఆనందంలో మీరు భాగస్వాములు కావాలి. మీకు నాకు మధ్య ఉన్న ద్వైతం మటుమాయం కావాలి. మీ శక్తినంతా ధ్యానానికి, ఎరుకకు ఉపయోగించడం లేదు. మీరు చేస్తున్న ఎన్నో వాటిలో ధ్యానం ఒకటి మాత్రమే. దానికి ప్రథమ స్థానం కూడా ఇవ్వటం లేదు. దానికి మీరు ప్రథమ స్థానం ఇవ్వాలన్నది నా వాంఛితం. ఎందుకంటే ఈ ప్రపంచం త్వరలో ముగియబోతోంది. దానితో పాటు మొత్తం మానవజాతి వారసత్వం, యోగుల వారసత్వం, జ్ఞానుల వారసత్వం నాశనం కాకుండా చూడవలసిన బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. అందుకే మీరు ధ్యానులు కావాలి, జ్ఞానులు కావాలి, ప్రేమమూర్తులు కావాలి, ఆనంద స్వరూపులు కావాలి. మీలో ఏమున్నా సరే, అది పరమ చెత్త అయినా సరే, అదే మీ వాస్తవమని గుర్తుంచుకోండి. దాన్ని కడిగేసుకోవచ్చు, వదిలేయవచ్చు, దానికి దూరంగా పోవచ్చు. కానీ దాన్ని గురించి ఏమి చేయాలన్నా ముందుగా అదేమిటో తెలుసుకోవాలి. మీ అభివృద్ధికి మీరు నాపై ఆధారపడని సర్వ స్వతంత్రులు కావాలన్నదే నా ప్రయత్నమంతా. ఏ విధంగా ఆధారపడినా అది బానిసత్వమే అవుతుంది. ఆధ్యాత్మిక బానిసత్వం అన్ని బానిసత్వాల్లోనూ అధమం. ఒకనాటికి నేను మీ మధ్య ఉండను. అందుకు మీరు సన్నద్ధులు కావాలి. నేను లేని దినాల్లో మీకు మీరుగా తెలుసుకున్నదే మీ వాస్తవం. నా సమక్షంలో మిమ్మల్ని మీరు మరచి నాతో తదాత్మ్యం చెందటం వల్ల మీరు ఎదగరు. నేను మీకిచ్చిన ధ్యాన పద్ధతులన్నీ నాపై ఆధారపడ్డవి కావు, మీపైన మాత్రమే ఆధారపడ్డవి. మీరు వర్తమానంలో జాగరూకతతో, ఎరుకతో ఉండగలగటమే కావలసిందల్లా. ఇలా సాగేవి తన శిష్యులకు ఓషో ప్రసంగాలు. 1987 సెప్టెంబర్లో ఓషో చెవికి ఇన్ఫెక్షన్ వచ్చింది. అది కళ్లకు కూడా వ్యాపించింది. రకరకాల యాంటీబయాటిక్స్తో పాటు సర్జరీ కూడా అవసరమైంది. పాక్షికంగా ఉపశమనం పొందేందుకు 7 వారాలు పట్టింది. ఆ సమయంలో ఓషో ప్రసంగాలు ఆగిపోయాయి. ఒక ఇన్ఫెక్షన్ అదుపులోకి రాకపోవడమేమిటి, ఓషో శరీరం అంతగా వ్యాధి నిరోధక శక్తిని కోల్పోవడమేమిటో అర్థం కాక అవసరమని భావించిన అన్ని టెస్టులు చేయించటంతో పాటు దేశ విదేశాల్లోని విషప్రయోగాలకు సంబంధించిన నిపుణులను సంప్రదించడం కూడా జరిగింది. వ్యాధి లక్షణాలను అధ్యయనం చేసిన ఇంగ్లాండ్, జర్మనీలోని నిపుణులు అవి థాలియం అనే విషప్రయోగపు లక్షణాలుగా అభిప్రాయపడ్డారు. రంగు, రుచి లేని అత్యంత ప్రమాదకరమైన రసాయ పదార్థం థాలియం. ఒక్కసారి శరీరంలోకి ప్రవేశిస్తే శరీరంలో ఆక్సిజన్ తయారయ్యే శక్తిని అడ్డుకోవడంతో పాటు ఆక్సిజన్ కదలికను కూడా నిరోధిస్తుంది. దీనికి విరుగుడు లేదు. శరీరంలో ప్రవేశించిన వెంటనే లక్షణాలు కనపడవు. థాలియం శరీరంలో ప్రవేశించిన వారెవరూ బ్రతకజాలరు. 7 వారాల విరామం తరువాత నవంబర్ 6న తన శిష్యులకు చేసిన ప్రసంగంలో ఓషో ఇలా చెప్పారు. అమెరికా జైళ్లలో 12 రోజులు గడిపిన నాటి నుంచి నాకు నిద్ర కరువయ్యింది. అంతక్రితం ఎప్పుడూ ఎరగని క్రొత్త లక్షణాలెన్నో నానాటికి నా శరీరంలో కనిపించసాగాయి. ఆకలి దప్పికలు మందగించాయి. రుచి తెలియకుండా పోయింది. తిన్నది కాస్తంతైనా కడుపులో తిప్పటం, వాంతి చేసుకోవాలనిపించటం సాధారణ విషయమయ్యింది.
మూలం నుంచి వేరు చేయబడ్డ భావన, నాడీ వ్యవస్థ దెబ్బతిన్న సూచనలు, అప్పుడప్పుడు ఒళ్ళు, ముఖ్యంగా చేతులు జలధరించడం, కనుగుడ్డు లాగటం క్రమేణా అధికం కాసాగాయి. గత 7 వారాలుగా నాకేదో మామూలు సుస్థి అని మీరు భావించి ఉంటారు. నా కళ్ళ డాక్టర్ ప్రేమద అత్యంత విలువైన మందులతో జర్మనీ నుంచి హుటాహుటిగా వచ్చారు. ఆ విష ప్రభావాన్నించి ఏ మందులు నన్ను కాపాడలేకపోయాయి. కేవలం ధ్యానమే నాకు రక్షగా నిలిచింది. ధ్యానమే స్థూల పదార్థానికి సంబంధించిన అన్నిటికీ అతీతంగా తీసుకుపోగలిగింది. గత 7 వారాలు రాత్రింపగళ్ళు చీకటిలోనే పడుకొని నిశ్శబ్దంగా శరీరాన్ని గమనిస్తూ నా చైతన్యం మరుగున పడకుండా కాపాడుకుంటూ వచ్చాను. మృత్యువుకు మీ ప్రేమకు మధ్య జరిగిన పోరాటంలో మీ ప్రేమే గెలిచినందుకు మీరు ఉత్సవం జరుపుకోవాలి. ఉన్నది ఒక్కటే మతం, అదే ప్రేమ మతం. ఉన్నది ఒక్కటే దేవుడు. క్షణక్షణము పండగ చేసుకుంటూ జీవించేవాడే ఆ దేవుడు. ప్రపంచమంతా, మానవజాతి అంతా ఒక్కటే. మనమంతా ఒకరిలో ఒకరు భాగమే. నాకు పూర్తిగా తెలుసు. నా శరీరాన్ని వారు విషతుల్యం చేయగలిగారు. నా చైతన్యాన్ని, ఉనికిని మాత్రం తాకలేరు. నా శరీరానికి, మనసుకు అతీతంగా నన్ను నేను చూడగలిగే అవకాశం లభించడం వల్ల మంచే జరిగింది. 1988 జనవరి 17న తన ఆశ్రమం సృజనాత్మక శాస్త్రాల విశ్వవిద్యాలయంగా వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫర్ క్రియేటివిటీగా రూపుదిద్దుకోవాలన్న అభిలాషను వ్యక్తపరిచారు. ప్రపంచపు నలుమూలల నుండి వచ్చిన విఖ్యాత శాస్త్రవేత్తలతో పాటు నోబెల్ బహుమతులు అందుకున్న కళాకారులు కూడా అకాడమీ సభ్యులుగా ఉంటారు. మానవ వినాశనానికి గాక మానవ అభ్యున్నతికి మాత్రమే శాస్త్రవేత్తలు కృషి చేస్తారు. అలా జరగాలంటే శాస్త్రవేత్తలను స్వార్థపరులైన రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుండి విముక్తి చెయ్యాలి. చివరిగా ప్రపంచ ప్రభుత్వ స్థాపన జరగాలి. అప్పుడిక వివిధ దేశాల మధ్య వివాదాలు, యుద్ధాలు ఉండవు. మానవ వినాశనానికి అవకాశముండదు. సైనిక బడ్జెట్లుండవు. సంపదనంతా మానవాళి అభ్యున్నతికి వినియోగించగలిగితే దారిద్ర్యము దరిచేరదు. అకాడమీ సభ్యులంతా ధ్యానులు కావాలి. ధ్యానం చేయనంత కాలము మనిషిలోని ప్రేమ కేంద్రాలు నిద్రావస్థలో ఉంటాయి. ఆనంద సుమం వికసించదు. నేనొక స్వాప్నికుణ్ణి. నా స్వప్నాలకు ముగింపు ఉండదు. నా ప్రమేయం లేకుండా నా స్వప్నాలను నిజం చేసుకోగలిగాను. నేను చేసేదల్లా కేవలం ఒక సంకల్పం, ఉనికికి ఒక ప్రతిపాదన, అంతే. 1988 ఏప్రిల్ 30న తానొక క్రొత్త ధ్యానపరమైన థెరపీకి రూపకల్పన చేసినట్లు ప్రకటించారు ఓషో. ఆ థెరపీ రోజుకు 3 గంటల చొప్పున 3 వారాలు కొనసాగుతుంది. మొదటి వారమంతా నవ్వు, రెండవ వారం ఏడుపు, మూడవ వారం మౌనంతో సాక్షిభూతంగా గడపటం. తోటి వారితో సంప్రదించకూడదు. అవసరమనుకుంటే సహాయం చేసేందుకు ఒక సహాయకుడు మాత్రం ఉంటాడు. ఈ థెరపీకి మిస్టిక్ రోజ్ అని పేరు పెట్టారు ఓషో. ఈ చిన్న పద్ధతి ఏ ధ్యానము ఇవ్వజాలని దానిని ఇస్తుంది. రకరకాల ధ్యాన పద్ధతుల ద్వారా నేను పొందిన అనుభవమిది. మీలో దాగి ఉన్న 2 పొరలను పగలగొడుతుంది ఈ ప్రక్రియ. నవ్వును అణుచుకోవడం వల్ల ఏర్పడ్డది మొదటి పొర. దానిని అధిగమించిన వెంటనే ఎన్నో జన్మలుగా గూడు కట్టుకున్న బాధ, విషాదము కట్టలు తెంచుకున్న వరదల కన్నీళ్ల ప్రవాహంలా బయటపడుతుంది. ఆ భారాన్ని పూర్తిగా వదిలివేయగలిగితే నిన్ను నీవు తెలుసుకున్నట్లే. మిస్టిక్ రోజును గురించిన ప్రసంగాలు పూర్తయిన తరువాత బహుశా తన జీవితంలో చివరగా జన్నును గురించిన ప్రసంగాలు చేశారు ఓషో. ఏ మతమైనా సజీవంగా ఉండాలంటే అది ఎలాంటి కట్టుబాట్లకు, సిద్ధాంతాలకు, నమ్మికలకు, మూఢ విశ్వాసాలకు లోనై ఉండరాదని, ఎవరి అదుపాజ్ఞలు, నియంత్రణలు ఉండరాదని ఓషో అభిప్రాయం. నీలో పూర్తి నిశ్శబ్దం నెలకొన్నప్పుడు నీ హృదయంలో ఏదో పెరగటం ప్రారంభమవుతుంది. అది నీకు నువ్వుగా పొందిందే గాని ఏ మత గ్రంథం వల్లనో వచ్చింది కాదు. ఇతరుల నుంచి పొందేందుకు అది పాండిత్యం కాదు. ఒక్క జెన్ మినహా మిగిలిన మతాలన్నీ మృతప్రాయాలే. అవన్నీ శిలా సదృశమైన తాత్విక సిద్ధాంతాలు. స్వేచ్ఛగా, సొంతంగా, అప్రయత్నంగా వెలువడే హృదయ భాష వాటికి తెలియదు. ఒక అనుభవాన్ని వ్యక్తం చేసేందుకు ప్రయత్నించిన వెంటనే అది మృతప్రాయమవుతుంది.
జెన్కు ఎలాంటి సిద్ధాంతాలు లేవు. అది ఏ వ్యవస్థాపకునిపైన ఆధారపడదు. దానికి గతం లేదు. అది నీకేమీ బోధించదు. మానవ చరిత్రలో అంతకు మించిన విచిత్రం మరొకటి లేదు. శూన్యతను ఆస్వాదించటం, అందులో పెరిగి వికసించటం, ఏమీ తెలియని అమాయకత్వంలో అంతా పొందటమే ఆ విచిత్రం. పవిత్రము అపవిత్రము అన్న విచక్షణ దానికి లేదు. జన్కు ఉన్నదంతా పవిత్రమే. రెండోసారి పూనా ఆశ్రమంలో 3 సంవత్సరాలున్నారు ఓషో. ఆ 3 ఏళ్లలో సంవత్సర కాలం అనారోగ్యంతో తన గది నుంచి బయటకు రాలేదు. మిగిలిన 2 సంవత్సరాల్లో ఓషో ప్రసంగాలు 48 పుస్తకాలుగా ప్రచురించబడ్డాయి. అంటే నెలకొక పుస్తకమన్నమాట. ఇక్కడితో 20వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక చివరి అధ్యాయం ముగిసిన భూలోక యాత్ర. 1988 డిసెంబర్ నెలలో ఓషో ఆరోగ్యం బాగా క్షీణించింది. 3 వారాల పాటు వారు తన గది నుంచి బయటకు రాలేదు. చివరకు 1989 జనవరి 7న ఓషో ధ్యాన మందిరానికి వచ్చారు. జపాన్ నుంచి ఒక దార్శనికురాలు గౌతమ బుద్ధుడు తనను వాహకంగా చేసుకున్నట్లు వర్తమానం పంపిందని, ఆమె చెప్పింది నిజమేనని ప్రకటించారు ఓషో. ఆనాటి నుంచి తన పేరులో భగవాన్ అన్న పదాన్ని వదిలేస్తున్నట్లు కూడా ప్రకటించారు. గౌతమ బుద్ధుడు నా శరీరాన్ని వాహకం చేసుకోవటం నిజమే. అలాగని నేనేదో మత మార్పిడికి లోనయ్యానని భావించకండి. నాకు నేనుగా బుద్ధుడినే. 2000 సంవత్సరాలుగా తగిన వాహకం కోసం వారు నిరీక్షిస్తున్నారు. నేటికి నన్ను వాహకంగా చేసుకోవడంతో నేను మైత్రేయ బుద్ధుడినయ్యాను అని ప్రకటించారు ఓషో. తిరిగి ధ్యాన మందిరానికి వచ్చి మరో ప్రకటన చేశారు. ఈ 4 రోజులు నేనెంతో ఇబ్బందికి లోనయ్యాను. గౌతమ బుద్ధుడు తన చేతిని తల క్రింద పెట్టుకొని కుడివైపు తిరిగి పడుకునేవారు. దిండు కూడా ఉపయోగించేవారు కాదు. తన ఆహారాన్ని తానే బిచ్చమెత్తుకునేవారు. తన భిక్షాపాత్ర ఎక్కడని నన్నడిగారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు నేను నా జాకుజ్జీ తొట్టెలో స్నానం చేయటం వారికి ఎంతమాత్రమూ నచ్చలేదు. రోజుకు 2 సార్లు స్నానం చేయటం వారి దృష్టిలో లగ్జరీ. వారిని భరించటం నా వల్ల కాలేదు. అందుకే చెప్పాను, మీరు 2,500 సంవత్సరాల తరువాత భూమిపైకి వస్తానని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. మీరు తలపెట్టిన పనిని కాలానుగుణమైన మార్పులతో నా పద్ధతిలో చేయడం గత 4 రోజులుగా చూచారు. ఇక నన్ను విడిచి వెళ్ళండి అన్నాను. ఈ 4 రోజులు నేను తలనొప్పితో బాధపడ్డాను. 30 సంవత్సరాలుగా నేను తలనొప్పి ఎరుగను. గౌతమ బుద్ధుడు నన్ను విడిచిపోవటంతో నాకు నేనుగా మిగిలాను. ఇప్పుడు నా పేరు శ్రీ రజనీష్ జోర్బా బుద్ధ. బుద్ధుని గురించిన అవగాహన లేనివారు అరుదు. మరి జోర్బా ఎవరు? జోర్బా బుద్ధుల సంగమం వల్ల ఓషో ఆశించిందేమిటి? నికోస్ కజంట జాకెస్ అనే రచయిత గ్రీక్ జోర్బా అనే నవల రాశాడు. అందులో కథానాయకుడే జోర్బా. ఆ నవలను ప్రచురించవద్దని క్రైస్తవ మతాధికారులు రచయితను ఆదేశించారు. అయినా పుస్తకం ప్రచురించబడింది. క్రైస్తవ మతం నుండి రచయిత వెలివేయబడ్డారు. జోర్బాకు నరకమంటే భయం లేదు. స్వర్గానికి పోవాలన్న దురాశ కూడా లేదు. మానవ సహజమైన తిండి, మధువు, మగువ లాంటి చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటూ ఆ క్షణం హాయిగా గడిపేస్తాడు. ఆ రోజు పని ముగియగానే తన సంగీత వాద్యంతో గంటల తరబడి బీచ్లో నాట్యం చేస్తాడు. ఈ జోర్బా ప్రతి వ్యక్తిలోనూ జీవించాలన్నదే నా ఆకాంక్ష. ఎందుకంటే అది మీరు స్వతసిద్ధంగా పొందినది. కానీ జోర్బాతో ఆగిపోకూడదు. అది కేవలం ప్రారంభం మాత్రమే. ఏకకాలంలో మీరు గ్రీకు జోర్బాతో పాటు గౌతమ బుద్ధుడు కూడా కాగలగాలి. అంతకన్నా తక్కువ ఎంతమాత్రమూ లాభం లేదు. జోర్బా పచ్చటి ఆకులతో కూడిన పుష్పఫలభరితమైన భూమికి, పర్వతాలకు, నదీనదాలకు, సాగరాలకు ప్రతీకగా నిలిస్తే, బుద్ధుడు శివిశాల ఆకాశానికి, అందమైన తారకలకు, మేఘాలకు, ఇంద్రధనస్సులకు ప్రతీక. భూమి లేని ఆకాశం శూన్యం. భూమి లేని ఆకాశం నవ్వజాలదు. ఆకాశం లేని భూమి మృతప్రాయం. రెండూ ఉన్నప్పుడే నవ్వులతో, కేరింతలతో కూడిన ఆనంద నాట్యకేళి అంటారు ఓషో. గ్రీకు జోర్బా పూర్తిగా భౌతికవాది. ఈ శరీరం వల్ల పొందగలిగే సుఖాలు వేటినీ వదులుకోడు.
గౌతమ బుద్ధుడు సర్వసంగ పరిత్యాగి. కోర్కెల వలయంలో చిక్కుకొని పొందే సుఖం దుఃఖానికి హేతువే అవుతుందని, అలాంటి వాటి జోలికి పోకుండా విశ్వ చైతన్యంలో భాగమైనప్పుడే అసలైన శాంతి సుఖాలను పొందవచ్చునన్నారు. ఇరువురు భిన్న ధృవాలు. ఓషో 2 ధృవాలు ఏకం కావాలంటారు. నా ఎరుక ఏ ఒక్క ధృవానికో చెందినది కాదు. అది ఎక్కడికైనా పోగలదు. సత్యాన్ని 2 వైపుల నుండి నేను రుచి చూశాను. ప్రేమ, ధ్యానం రెండింటినీ పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకోగలిగాను. ఏ వ్యక్తి అయినా రెండింటినీ అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే అతను పరిపూర్ణుడు కాగలుగుతాడు. ఇది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న వాస్తవం. అలా కానంత వరకు అతను సగం వ్యక్తిగానే మిగిలిపోతాడు. ఈ 2 ధృవాలు ఏకమైనప్పుడే అన్ని వ్యతిరేకతలు కరిగి కలిసిపోతాయి. ప్రాక్ పశ్చిమాలు, స్త్రీ పురుషులు, పదార్థ చైతన్యాలు, ఈలోక పరలోకాలు, చావు పుట్టుకలు, ఇలా భిన్నమనుకున్నవన్నీ ఏకమవుతాయి. ఈ కలయికే నవ్యమానవ సృష్టికి దోహదం చేస్తుంది. ఆ నవ్యమానవుడే జోర్బా బుద్ధ. జోర్బా బుద్ధుడు పూర్తిగా విషయలోలుడు మాత్రమే కాదు, అద్భుత చైతన్యమూర్తి కూడాను. తన విషయలోలతకు సాక్షి కూడా అతనే. అతను క్రీస్తు, ఎపెక్యూరస్ల సంగమం అంటారు ఓషో. ఓషో ప్రవచించిన జోర్బా బుద్ధ కాన్సెప్ట్ ఆధ్యాత్మిక ప్రపంచంలో గొప్ప విప్లవానికి నాంది పలికింది. అది వారు మానవాళికి ప్రసాదించిన అత్యంత విలువైన కానుకని కొందరి భావన. కొద్ది రోజుల తరువాత శ్రీ రజనీష్ జోర్బా బుద్ధ అన్న తన పేర్లన్నింటినీ వదిలివేస్తున్నానని, ఇక మీదట తాను నామరహితుడుగానే మిగిలిపోతానని ప్రకటించారు. కాని శిష్యులు వారిని ఏమని పిలవాలో తెలియక అయోమయంలో పడ్డారు. జెన్ సాంప్రదాయంలో గురువును ఓషో అన్న గౌరవవాచకంతో సంబోధించే పద్ధతుంది. తాము కూడా అలాగే సంబోధించేందుకు అనుమతించమని కోరారు శిష్యులు. అందుకు అంగీకరించటమే కాకుండా ఓషో అన్న మాటకు తన స్వంత అర్థాన్ని కూడా ప్రతిపాదించారు. ఓషో పదానికి విలియం జేమ్స్ ఆంగ్ల పదం ఓషియానిక్ మాతృక అని, దానర్థం సముద్రంలో కరిగిపోవటమని, అదొక అనుభవమని, ఆ అనుభవం పొందినవాడే ఓషో అని వివరించారు. కొంతకాలం తరువాత ఓషో అన్నది తన పేరు కాదని, అది కేవలం స్వస్థతపరిచే శబ్దం మాత్రమేనని ప్రకటించారు. ఏ పేరైనా అది తనను పరిమితం చేసే సాధనమే అవుతుందని, తనకు హద్దులు ఏర్పరచటమేనని వివరించారు. 1989 ఏప్రిల్ 6న 24 శిష్యులతో కూడిన ఇన్నర్ సర్కిల్ను నెలకొల్పారు ఓషో. ఆశ్రమ నిర్వహణ, తాను ప్రారంభించిన పనిని కొనసాగించటం, దానిని అభ్యాసయోగ్యం చెయ్యటం వారి పని. అంతేకాని ఆధ్యాత్మిక దిశానిర్దేశం వారి పని కాదు. ఈ 24లో ఎవరైనా తమకు తాముగా వైదొలగినా, మరణించిన వారి స్థానంలో మిగతా వారు సంప్రదింపుల ద్వారా క్రొత్త వారిని తీసుకోవచ్చు. ఏప్రిల్ 10 సాయంత్రం ధ్యానం ముగిసిన తరువాత ఓషో చివరిసారిగా బహిరంగ సమావేశంలో శిష్యులనుద్దేశించి మాట్లాడారు. ఈ క్షణంలో ఈ భూమి మీద ఉన్న వారి అందరిలోనూ అత్యంత ఆశీర్వదించబడ్డవారు మీరే. మిమ్మల్ని మీరొక బుద్ధుడిగా గుర్తించుకోవటం ఒక అత్యంత విలువైన అనుభవం. ఎందుకంటే మీ సహజత్వము, శాశ్వతత్వము అదే. మొత్తం ఉనికిలో మీరు భాగమే. చెట్లు, చేమలు, సముద్రం, ఆకాశం, తారకలు, వీటన్నింటిలోనూ మీరు కూడా భాగమే. మీరెంత మాత్రమూ వేరు కాదు. బుద్ధుని చివరి మాట సమ్మా సతి. గుర్తుంచుకోండి, మీరు ఒక బుద్ధుడేనని. సమ్మా సతి అనగా సరైన ఎరుక. ఆనాటి ప్రసంగానంతరం ఓషో సెక్రటరీకి తన శక్తి పూర్తిగా మారిపోయినట్లు చెప్పారు. జననానికి ముందు 9 మాసాలు మాతృగర్భంలో గడిపినప్పుడు జరిగినట్లే మరణానికి 9 నెలల ముందుగానే శక్తి మార్పు చెందటం సహజమేనని వివరించారు. అంటే మరో 9 మాసాల్లో తాను దేహం చాలిస్తానని సూచనగా చెప్పారన్నమాట. నవంబర్ 17న కొంతమంది ఆంతరంగిక శిష్యులకు తాను దేహం విడిచిన వెంటనే తన శరీరాన్ని దహనం చెయ్యాలని సూచించారు ఓషో. తన దేహాన్ని సమాధి చేసి పూజించటం వారికెంతమాత్రమూ ఇష్టం లేదు. తన చితాభస్మానికి చుయాంగ్చు ఆడిటోరియాన్ని పడకగదిగా నిర్ణయించారు. అక్కడ వారు ఎన్నో సంవత్సరాలుగా ఎందరో శిష్యులను కలవటం, దీక్షలివ్వడం, ప్రసంగాలు చేయడం జరిగింది. ఆ మందిరాన్ని ఎలా రెనోవేట్ చేయాలో చాలా నెలల క్రితమే వారు సూచనలిచ్చారు.
కానీ అప్పట్లో ఆ మందిరానికి తలపెట్టిన మార్పుల అంతరార్థమేమిటో ఎవరికీ తెలియదు. తన చితాభస్మానికి పైన పెద్ద పాలరాతి ఫలకాన్ని అమర్చాలని చెప్పారు. ఆ ఫలకానికి ఆధారంగా ముందువైపు అమర్చిన మరో ఫలకం పైన ఏమి చెక్కించాలో కూడా వారే వివరించారు. ఆ మందిరం పూజా మందిరం కారాదని, ఎప్పటిలా ధ్యాన మందిరంగానే కొనసాగాలని వారు వాంఛించారు. డిసెంబర్ 24న యునైటెడ్ కింగ్డమ్ నుంచి వెలువడే విఖ్యాత పత్రిక సండే మెయిల్ ప్రచురించిన వ్యాసంలో ఓషోను అమెరికా బహిష్కరించటానికి పోప్ ఆధిపత్యంలోని వాటికన్ ప్రమేయం కూడా ఉందని వ్రాశారు. 1990 జనవరి 18 రాత్రి నుంచి ఓషో పరిస్థితి క్రమంగా క్షీణించసాగింది. అమృత, జయేష్ అనే శిష్యులు ఆ రాత్రి నుండే చివరి వరకు ఓషో ప్రక్కనే ఉన్నారు. అక్కడేమి జరుగుతుందో అమృత ఇలా చెప్పింది. రాత్రి గడుస్తున్న కొద్దీ వారు మరింతగా బలహీనులు కాసాగారు. శరీరాన్ని ఏమాత్రం కదిలించినా విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారు. నిన్నటి ఉదయం నుంచే వారి నాడి బలహీనంగా ఉండటం నేను గమనిస్తూనే ఉన్నాను. మీరు మరణిస్తున్నారనిపిస్తోంది నాకు అన్నాను. అవునన్నట్లు తల ఊపారు. కార్డియాలజిస్టుని పిలిపించి గుండె ఆగకుండా చూడమంటామని చెప్పాను. వద్దు, నన్ను వెళ్ళనివ్వండి, ఉనికే తగిన సమయాన్ని నిర్ణయిస్తుంది అన్నారు ఓషో. వారు బాత్రూంకు వెళ్లేందుకు సహాయపడ్డాను. వారి గదిలో ఉన్న వస్తువులన్నీ ఎవరికేది ఇవ్వాలో వివరించారు. ఆ మరునాడు కాస్త రిలాక్స్డ్గా కనిపించారు. కాసేపు మంచం మీద కూర్చుని మాతో మాట్లాడారు. మరణానంతరం తన శరీరాన్ని శిష్యుల సందర్శనార్థం 10 నిమిషాల పాటు ఉంచి తరువాత శ్మశాన వాటికకు తీసుకుపోయి దహనం చెయ్యమన్నారు. అలా తీసుకుపోయే ముందు తన టోపీ, సాక్సు తన శరీరానికే ఉంచమన్నారు. తిరిగి మంచం మీద పడుకున్నారు. ఏదో చెప్పాలని పిలిచారు. నేను, జయేష్ బెడ్ మీద ప్రక్కనే కూర్చున్నాము. నన్ను గురించి గతానికి సంబంధించిన వ్యక్తిగా ఎప్పుడూ మాట్లాడకండి. చిత్రహింసలకు గురి చేయబడ్డ నా శరీరంలో ఉన్నప్పటికన్నా ఎన్నో రెట్లు నా సన్నిధి మీకు అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోండి. ఆ విషయం త్వరలోనే అందరికీ అనుభవంలోకి వస్తుంది అన్నారు ఓషో. నేను ఉండబట్టలేక వారి చేతిని నా చేతిలోకి తీసుకుని ఏడవసాగాను. వద్దు వద్దు, అది పద్ధతి కాదు అన్నారు. నేను ఏడవటం మానగానే అందంగా నవ్వారు ఓషో. నా కలను మీకు వదిలేస్తున్నాను అన్నారు. కాసేపాగి జయేష్ చెవిలో నెమ్మదిగా ఏదో చెప్పారు. ఆనందో నా మీడియంగా వ్యవహరిస్తుంది అన్నారు. ఆ తరువాత అంతా నిశ్శబ్దం. బెడ్ మీద వెళ్ళకిలా పడుకున్నారు. నాడి అందటం లేదు. కళ్ళు మూతలు పడుతున్నాయి. ఓషో, ఇది అదేననుకుంటాను అన్నాను వణికే స్వరంతో. వారు అవునన్నట్లు కొద్దిగా తల కదిపి చివరిసారిగా కళ్ళు మూసుకున్నారు. 1990 జనవరి 19 సాయంత్రం 5ంటికి మరో బుద్ధుడు మహాచైతన్యంలో ఐక్యమయ్యాడు. యథాప్రకారం సాయంత్రం 7 గంటలకు ధ్యాన మందిరానికి వచ్చిన శిష్యులకు ఓషో దేహం వదిలినట్లు ప్రకటించారు వారి డాక్టర్. కొద్ది విరామం తరువాత ఓషో శరీరాన్ని బుద్ధా హాలుకు తీసుకుపోయి గులాబీలతో అలంకరించి 10 నిమిషాలు ఉంచారు. ఆ తరువాత శిష్య బృందమంతా తెల్లటి దుస్తుల్లో వెంటరాగా పెద్ద ఊరేగింపుగా శ్మశానానికి తీసుకుపోయారు. చితికి నిప్పంటించారు. వేల మంది శిష్యులు తమ కొరకు అహర్నిశలు తప్పించిన తమ ప్రియతమ మాస్టరుకు అంతిమ నివాళులర్పించారు. కొందరి శిష్యులు తమ తమ వాయిద్యాలు వాయిస్తూ తెల్లవార్లు శ్మశానంలో పాడుకుంటూనే ఉన్నారు. చావును కూడా పండుగ చేసుకోవాలన్న ఓషో ప్రబోధాన్ని ఆచరణలో పెట్టారు. ఒకసారి ఒక శిష్యుడు తాము వారిని ఎలా గుర్తుంచుకోవాలో చెప్పమని అడిగాడు. అందుకు ఓషో ఇలా సమాధానమిచ్చారు. నన్ను క్షమించి మరచిపోవాలన్నదే నా ఆకాంక్ష. నన్ను గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. ప్రజలు గౌతమ బుద్ధుణ్ణి, క్రీస్తును, కన్ఫ్యూజియన్ను, కృష్ణుణ్ణి గుర్తుంచుకొన్నారు. దానివల్ల ఒరిగిందేమీ లేదు. అందుకే నన్ను పూర్తిగా మర్చిపోమ్మంటున్నాను. అలా చేయటం సాధ్యం కాకుంటే మీకు శ్రమ ఇస్తున్నందుకు నన్ను మన్నించండి. మిమ్మల్ని మీరు గుర్తుంచుకోండి. వారు పేరు కూడా లేకుండా ఈ భూమి నుండి నిష్క్రమించారు. భావితరాల వారికి రజనీష్ అనే వ్యక్తి ఈ భూమిపైన నివసించినట్లు కూడా తెలియకపోవచ్చు. అలా జరగాలనే అన్ని ఆనవాళ్లు తుడిచేసే
ప్రయత్నం చేశారు ఓషో. కానీ దాదాపు 700 సంకలనాలుగా ప్రచురించబడ్డ వారి ప్రసంగాలు మనల్ని తట్టిలేపక మానవు. వాటిలోని ప్రతి పేజీ మనకు మన కర్తవ్యాన్ని, ధ్యానాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. రజనీష్ అంటే పూర్ణచంద్రుడు. నిస్సంశయంగా ఈ శతాబ్ది పూర్ణచంద్రుడు ఆ అద్భుత వ్యక్తి. నీవొక నామరహితుడవైన యథార్థానివి. అదే మంచిది. ఎందుకంటే ప్రతి పేరు నీకు సరిహద్దులు ఏర్పరుస్తుంది, నిన్ను పరిమితం చేస్తుంది అంటారు ఓషో. ఇండియా టుడే ఎడిటర్ అరుణ్ పూరి ఓషోను గురించి ఇలా వ్యాఖ్యానించారు. ఆయన వివాదాన్ని ప్రేమించేవారు. వారు చెప్పేవి కొందరి మనోభావాలను దారుణంగా దెబ్బతీసేవిగా ఉండేవి. అలాంటి వారంతా వారు చెప్పింది పట్టించుకోకుండా వారిపై దుమ్మెత్తిపోసేవారు. ఇప్పుడిక ఉపదేశకుడు లేడు, ఉపదేశం మాత్రం మిగిలి ఉంది. అందుకే ఉపదేశకుణ్ణి మర్చిపోయి ఉపదేశాన్ని వినటం ప్రారంభించారు. ఆ ఉపదేశం ఎంతో అర్థవంతమైనది, ఉపయోగమైనది అని గ్రహించగలుగుచున్నారు. కానీ ఓషో ప్రేమించింది వివాదాన్ని కాదు, వాస్తవాన్ని. నిజమెప్పుడు నిష్ఠూరంగానే ఉంటుందన్నది విజ్ఞులు చెప్పిన మాట. జ్ఞాని ఎప్పుడూ తనతో కలిసి నడుస్తున్న వారికన్నా ఎంతో ముందుంటాడు. హిమాలయాల లోయలో నిలబడి చూచే వ్యక్తి కన్నా ఎవరెస్టు శిఖరం నుంచి చూచే వ్యక్తి ఎంతో ముందుకు చూడగలుగుతాడు. మనస్సనే రంగుటద్దాల నుంచి కాకుండా ఎరుక అనే దివ్య చక్షువు ద్వారానే ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతాడు. గతం గురించిన కలలు, భవిష్యత్తును గురించిన ఆంక్షలు, ఇదే కదా మనస్సంటే. అందుకు భిన్నంగా ఎరుక వర్తమానానికి మాత్రమే పరిమితం. ఆ ఎరుక గలవాడే బుద్ధుడు. ఓషో అలాంటి వ్యక్తి. బుద్ధుని దమ్మపదం పైన చేసిన ప్రసంగాల్లో ఒక సందర్భంలో ఓషో ఇలా చెప్పారు: నేను ఏ వర్గానికి చెందినవాడను కాను. నేను కేవలం ఎరుకను మాత్రమే, మెలకువను మాత్రమే. చైతన్యానికి ఎలాంటి రంగు ఉండదు. ధనిక బీదలనే తారతమ్యాలుండవు. స్త్రీ పురుష లింగభేదం ఉండదు. చైతన్యం కేవలం చైతన్యం మాత్రమే. రెండవది ఏమిటంటే, దైవిక మానవులుగా పిలువబడే వారికి నాకు ఉన్న తేడా. నేను జీవితాన్ని ఆమోదిస్తాను, వారు కాదంటారు. నేను జీవితాన్ని ప్రేమిస్తాను, వారు ద్వేషిస్తారు. వారు అంతా వదిలివేయమంటారు, నేను ఆస్వాదించమంటాను. నేను ఆహారము, ప్రేమ, సంగీతము, నృత్యము, ప్రకృతి దేనిని వ్యతిరేకించను. వీటన్నింటినీ ఆస్వాదించడం ద్వారానే నెమ్మదిగా అవ్యక్తమైనది మీకవగతమవుతుంది. దుఃఖంలో నాకు నమ్మకం లేదు. నేనొకటి చెప్పి మరొకలా జీవించడం లేదు. చెప్పిందే చేస్తున్నాను. నేను సుఖజీవనాన్ని నమ్ముతాను. నా దృష్టిలో సుఖానికి పరాకాష్టే మతం. దారిద్ర్యమంటే నాకు అసహ్యం. వాళ్ళందరికీ మరో లోకమే ముఖ్యం. నాకైతే ఈ లోకమే ముఖ్యం. అలాగని నేను మరో లోకాన్ని విశ్వసించనని కాదు. అది ఉన్నదని తెలుసుకున్నాక నమ్మకంతో పనేముంది? అయినా దానిని గురించి ఆలోచిస్తూ కూర్చోవలసిన పని లేదు. ఈ లోకమే మరో లోకానికి జన్మనిస్తుంది. ముందు ఈ లోకంలో జీవితాన్ని సౌందర్యమయం చేసుకోగలిగితే మరో లోకం ఈ లోకం కన్నా మరెంతగానో సౌందర్యమయంగా ఉంటుంది. ఏ క్షణానికి ఆ క్షణమే జీవించు. గతాన్ని పాతిపెట్టు. భవిష్యత్తును గురించి తలపోయక ఈ క్షణపు నిశ్శబ్దతను, సుఖాన్ని, సౌందర్యాన్ని ఆస్వాదించు. దీని నుంచే అది జన్మిస్తుంది. దానంతట అదే వస్తుంది. బుద్ధుడు చెప్పినట్లు నిన్ను నీ నీడల భవిష్యత్తు వర్తమానాన్ని అనుసరించే ఉంటుంది. వర్తమానం అందవిహీనంగా ఉంటే భవిష్యత్తు నరకప్రాయమవుతుంది. వర్తమానం అందమైనదైతే భవిష్యత్తు స్వర్గతుల్యమవుతుంది. మూడవది ఏమంటే, మానవాళిని మత ప్రాతిపదికపై వందల కొద్దీ గ్రూపులుగా విభజించటం అనవసరం. దేవాలయానికి గాని, మసీదుకు కానీ, చర్చికి కానీ వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తం ఉనికంతా దేవాలయమే. నీవు చేయవలసిందల్లా నీ చుట్టూ పరికించి చూడటమే. సరిగ్గా చూడాలి. ఏ నమ్మకాలు లేకుండా చూడాలి. ఎలాంటి దురాభిమానాలు లేకుండా చూడాలి. అప్పుడు తప్పకుండా నీవు దేవుడిని చూడగలవు. నీవు సరిగ్గా చూడగలిగితే అన్నింటా ఉన్న దేవుని కనుగొనడం అసాధ్యం. ఓషో ఎప్పుడూ మహిమలతోనూ గారడీలతోనూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. తనను నమ్ముండమని ఎప్పుడూ చెప్పలేదు. తనను మానవాతీత వ్యక్తిగా ఎప్పుడూ ప్రకటించుకోలేదు.
ఇహపరలోకాల భోగాలనే ఆశల వలలను ఎప్పుడూ ఎవరిపైనా విసరలేదు. ఒకసారి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక విలేకరి మీరెవరు అని ప్రశ్నించాడు. నేనెవరినో అదే, నేనేమి మత ప్రవక్తను కాను, దైవదూతను కాను, క్రీస్తును కాను, మీలాంటి సామాన్య మానవుణ్ణి అన్నారు ఓషో. అంత మాత్రమేనా? అంత మాత్రమే, చెప్పుకోదగ్గ తేడా అంటూ లేనే లేదు. మీరింకా నిద్రావస్థలోనే ఉన్నారు. కానీ అదేమంత చెప్పుకోదగ్గ తేడా కాదు. ఒకప్పటి నా స్థితి అదే. మరోనాటికి మీరు కూడా మేల్కొంటారు. ఈ క్షణంలోనే మేల్కోవచ్చు. దానిని ఎవరూ అడ్డుకోవడం లేదు. కాబట్టి అంతరం అనేది అర్ధరహితం. మరోసారి ఇటలీ నేషనల్ నెట్వర్క్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి ఇలా ప్రశ్నించాడు. మీది కూడా ఒక తిరుగుబాటు మతవాద సంస్థేనని వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నాయి. దీనికి మీరేమంటారు? ఓషో: ఎంతమాత్రమూ కాదు. నాది ధ్యానపరమైన ఉద్యమం. మానవ అంతరంగానికి సంబంధించిన శాస్త్రం. బాహ్య ప్రపంచాభివృద్ధికి శాస్త్రాభివృద్ధి ఎలా తోడ్పడుతుందో అంతరంగ వికాసానికి కూడా శాస్త్ర తోడ్పాటు అవసరం. అలాంటి శాస్త్రాన్ని సృష్టించటమే నా ఉద్యమ లక్ష్యం. బాహ్య ప్రపంచాన్ని శోధించేవాడు శాస్త్రవేత్త అయితే ఆ శాస్త్రవేత్తను శోధించే ప్రయత్నమే ధ్యానం. యావత్ ప్రపంచాన్ని గురించి తెలుసుకొని తన్ను తాను తెలుసుకోలేకపోవటం సిగ్గుచేటు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ భౌతిక శాస్త్రానికి చెందిన ఎన్నో అద్భుతాలను తెలుసుకోగలిగారు. యావత్ ప్రపంచంలో కేవలం 12 మాత్రము అప్పట్లో అతను తెలుసుకున్న దానిని అర్థం చేసుకోగలిగారు. అలాంటి ఐన్స్టీన్ తన గురించి తానేమీ తెలుసుకోలేకపోవటం ఎంత అసహ్యకరం! ఆ లోటును పూరించటమే మా ఉద్యమ లక్ష్యం. అంతేగాని మరో మతాన్ని స్థాపించటం మా ధ్యేయం కాదు. నా దృష్టిలో మతస్ఫూర్తి అనేది తన్ను తాను తెలుసుకోగలిగేందుకు ఉపయోగపడే నాణ్యతాపరమైన సాధనయే గాని ఒక వ్యవస్థలో సభ్యత్వం కాదు. ఒకనాటి ఉదయం గౌతమ బుద్ధుడు తన శిష్యుడు ఆనందునితో కలిసి వ్యాహ్యాళికి వెళ్ళాడు. అది అరణ్య ప్రాంతం. చెట్ల ఆకులు రాలే కాలం. గాలికి చెట్లు ఊగుతున్నాయి. వారు నడుస్తున్న మార్గమంతా ఆకులతో కప్పబడి ఉంది. వాటిపైన నడుస్తున్నప్పుడు వస్తున్న మర్మధ్వనులకు బుద్ధుని అంతరంగం ఆనందంతో నిండింది. ఆనందుడు బుద్ధుని ఒక విషయం అడగాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. కానీ బుద్ధుని ఏకాంతంలో కలుసుకునే అవకాశం చిక్కలేదు. ఇప్పుడా అవకాశం లభించటంతో తన సందేహాన్ని బయటపెట్టాడు. భగవాన్, మీరు ఎరిగినదంతా మాకు చెప్పేశారా, లేక కొంత దాచుకున్నారా? బుద్ధుడు వంగి తన దోసిలిలోకి కొన్ని ఆకులు తీసుకొని ఇలా అన్నాడు. నా దోసిలిలో ఎన్ని ఆకులున్నాయో అంత మాత్రమే మీకు చెప్పాను. ఇంకా మొత్తం అడవిలో మిగిలిపోయిన ఆకులంత భాగం రహస్యాలు నాలోనే మిగిలిపోయాయి. ఓషో ఈ కథ చెప్పి నేను మాత్రం ఒకే ఒక్క ఆకును దాచుకొని మొత్తం అడవినంతా మీ ముందుంచాను అన్నారు. అలాంటిది ఓషో పారదర్శకత. ఓషో ప్రసంగాలు దాదాపు 700 సంకలనాలుగా ప్రచురించబడ్డాయి. అందులో దాదాపు సగభాగం వారు శిష్యులడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలే. ఆ ప్రశ్నలు తరచూ విమర్శనాత్మకంగా ఉండేవి. పలువురి ఆలోచనల్లోని వైవిధ్యం ఆ ప్రశ్నల్లో కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. ఓషో ఆ ప్రశ్నలకిచ్చిన సమాధానాలు చదివినప్పుడు ప్రపంచంలోనే అతి గొప్ప మనస్తత్వ ఉపమాన కథలు సందర్భానుసారంగా వారు అప్పటికప్పుడు సృష్టించి చెప్పిన నజీరుద్దీన్ కథలు శ్రోతలకు విజ్ఞానాన్ని పంచడమేగాక వారిలో నవ్వులు పండించేవి. తనను ఆశ్రయించిన వారినందరినీ స్వర్గానికి రవాణా చేస్తానన్న ఆశలతో శిష్యులను ఆకట్టుకునే ప్రయత్నం ఓషో ఎన్నడూ చేయలేదు. నేను మీకు దేవుణ్ణి ఇవ్వలేను, మీ హృదయాన్ని అందివ్వలేను, కానీ మిమ్మల్ని కప్పివేసిన చెత్త కుప్పను మాత్రం తొలగించగలను. ఆ చెత్త తొలగింపబడగానే దేవుని ఉనికి మీకు అవగతం కావటం ప్రారంభమవుతుంది. అడ్డంకులన్నీ తొలగింపబడగానే మీ జీవన ప్రవాహం ఉరకలు వేస్తూ పరిగెత్తుతుంది. సహజ సిద్ధమైన మీ అమాయకత్వాన్ని తిరిగి పొందగలుగుతారు. అమాయకత్వాన్ని తిరిగి పొందటమంటే స్వర్గాన్ని తిరిగి పొందటమే. ఈడెన్ గార్డెన్లో ప్రవేశించినట్లే. నేను జీవితం పట్ల ప్రేమను బోధిస్తాను. జీవితాన్ని సంపూర్ణంగా జీవించే కళను నేర్పిస్తాను. జీవితం ద్వారా దేవుని ఆస్వాదించటం ఎలాగో నేర్పిస్తాను. నా కృషి అంతా నవ్యమానవుని ఆవిర్భావానికి అనువైన పరిస్థితులు సృష్టించటమే.
పాతకాలపు భావాలకు, కట్టుబాట్లకు, సిద్ధాంతాలకు అతీతంగా తూర్పు దేశాల ఆధ్యాత్మిక సంపదను, పశ్చిమ దేశాల శాస్త్ర సంపదను మేళవించి వ్యక్తి పరిపూర్ణ వికాసానికి తోడ్పడటమే. ప్రపంచంలో ఉండు, కాని నీవు ప్రపంచం కారాదు. ప్రపంచంలో జీవించు, కాని ప్రపంచాన్ని నీలో జీవించనీయకు. అదే నా సందేశం. ఓషో దేహం వదిలిన 2 రోజుల అనంతరం వారి చితాభస్మాన్ని వారు కోరిన ప్రకారమే చువాంగ్చు ఆడిటోరియంలో సమాధిలో ఉంచారు. కొన్ని నెలల క్రితం వారు స్వయంగా చెప్పిన వాక్యాలనే సమాధి శిలాఫలకం పైన చెక్కించారు. అది ఓషో అసలు పుట్టనూ లేదు, మరణించనూ లేదు. 1931 నుంచి 1990 మధ్య ఈ భూలోకాన్ని సందర్శించారంతే. ఇక్కడితో ఓషో రసమయ జీవితం పుస్తకం పూర్తయిపోయిందండి. మరి కొద్ది రోజుల తర్వాత మరో మంచి పుస్తకాన్ని షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ.